నందు యామిని భాస్కర్ జంటగా నటిస్తున్న సినిమా సైక్ సిద్ధార్థ. మీలాంటి యువకుడి కథ అనేది ట్యాగ్ లైన్. అడల్ట్ కామెడీతో తెరకెక్కుతున్న ఈ మూవీకి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా ప్రియాంక, రేవిక, శ్రీనివాస్, సాక్షియాత్రి, మౌనిక తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిర్మాత శ్యామ్ సుందర్ రెడ్డితో పాటు నందు కూడా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా చిత్రంలోని ధమ్ థకం అనే సాంగ్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ మెయిన్ ఎడిటర్. లైక్ ఇప్పటికి చాలా సినిమాలకి ట్రైలర్స్ కట్ చేశాను, బట్ యా, దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ ద మెయిన్ ఎడిటర్ అండ్ ఐ షుడ్ అబ్సల్యూట్లీ థ్యాంక్ వరుణ్ అండ్ నందన్న ఫర్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ గివింగ్ మీ దిస్ బ్రిలియంట్ ఆపర్చునిటీ. సినిమా చాలా బాగా వచ్చిందండి. అండ్ యా, మీకు ట్రైలర్ చూసి ట్రైలర్ ఏమాత్రం నచ్చున్నా ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ ఆన్ December 12th అండ్ సినిమాని థియేటర్లో మాత్రమే చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ నుంచి ప్రొడక్షన్లోకి వెళ్ళి అండ్ హౌ వాళ్ళ బ్లడ్, స్వెట్, సోల్, ఒక టీమ్ ఎఫర్ట్ అంతా పెట్టి చూసా దగ్గర నుంచి, డిఐ నుంచి, మ్యూజిక్ నుంచి, ఎవ్రీ ఎడిట్ ఇన్పుట్ నుంచి ఐ వాజ్ సీయింగ్ ఆల్ త్రూ ద జర్నీ. అండ్ యూ ఫీల్ ఇట్, అందరూ కొలాబరేటివ్గా ఒక గ్యారంటీ హిట్ కొట్టాలి ఈ సినిమాతో అని చెప్పి ఒక కసి ఉంది కదా, అది ఏ ఒక్కరోజు తగలేదు సార్. నైట్ 1 o'clock అయినా సరే ఎవరైనా నో చెప్పినా, ఎక్కడి నుంచి అయినా పాజిటివ్ ఫీడ్బ్యాక్ రాకపోయినా, వీ నెవర్ లాస్ట్ హోప్. ఓకే, మనం ఇంకా బెటర్ ఎలా బెటర్ చేద్దాం అని చెప్పి ఒక చాలా కసితో పనిచేశారు ఒక్కొక్కరు. ఓకే, దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ నందు గారు అండ్ వరుణ్ రెడ్డి. వీళ్ళిద్దరూ చాలా సపోర్టివ్గా నిల్చోవడం వల్ల ఎవ్రీబడి గేవ్ ద బెస్ట్, టాప్ బెస్ట్. మీరు మ్యూజిక్ వింటే మీకు అర్థమవుతుంది, ఓకే, ద వే ఇట్ కేమ్. అండ్ సినిమా చూసినప్పుడు ఎడిట్ కూడా మీరు చూస్తారు కదా, సౌండ్ డిజైన్తో పాటు యూ విల్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ సంథింగ్ వెరీ న్యూ ఇన్ ఎవ్రీ క్రాఫ్ట్. ఓకే, తెలుగు సినిమా ఇన్ టర్మ్స్ ఆఫ్ కమర్షియల్ జానర్లోనే ఒక కొత్త చాప్టర్లా ఉంటుంది ఇది. మేము అనుకున్నాం మీరు రీచ్ అయినట్టు. మాకైతే మేము ఎడిట్ ప్రివ్యూస్లో అన్నింటిలో వీఆర్ ఎక్సైటెడ్ ఫర్ యువర్ రివ్యూస్ అండ్ హౌ యూ గోయింగ్ టు ఫీల్ వెన్ యూ వాచ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద థియేటర్స్ ఆన్ 12th of December. So I feel privileged to be here, and then thank you Suresh Babu sir and Rana sir for presenting us and being so supportive. Thank you media for coming here. Thank you. So ముందుగా I really want to thank Suresh sir. సార్ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా నా ఫస్ట్ మూవీకి మీరే క్లాప్ కొట్టారు ఇక్కడే, కీచక మూవీకి. సో ఇండైరెక్ట్గా యు ఆర్ ఆల్వేస్ దేర్ ఇన్ మై లైఫ్ సార్, నా ఈ జర్నీలో. అండ్ అగైన్ నేను మా అందరికీ చెప్తూ ఉన్నాను, సిటీ మొత్తం పోస్టర్స్ పడడం వేరు, రామానాయుడులో మా సినిమా పోస్టర్ చూసి నేను వరుణ్ వీ లిటరలీ క్రైడ్ అనమాట అక్కడ నుంచి. డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ సార్. ట్రైలర్ తర్వాత టీజర్ కంటే ఇంకొక 10 times ఎక్స్ట్రా ఎనర్జీ వచ్చింది మా అందరికీ. మీ అందరి రివ్యూస్ చూసి నాకు ఎక్కడలేని ఎనర్జీ వచ్చేసింది వీళ్ళందరినీ చూసి. సో సినిమా మీ అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ నేను చాలా ఇయర్స్ తర్వాత ఈ సాంగ్లో ట్రైలర్లో కంటే ఇక్కడ నేను చూసుకున్నాను. ఐఎమ్ రియలీ హ్యాపీ. సినిమా కూడా మీ అందరికీ చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ఐ థ్యాంక్ నందు for always been there, for always supporting me. Thanks a lot Nandu and Varun also. Thank you guys, thanks a lot. And Suresh sir ni, he's like the Chilipi senior or a Chilipi HOD from a big university. Suresh Productions lo ma naughty HOD అనుకోవచ్చు. గిల్లుతారు, సరదాగా ఏడిపించి, అంటే ఇన్ నాటీ వే సీనియర్ లాగా టీజ్ చేస్తారు, కానీ హీల్ గెట్ ద వర్క్ డన్. కె రాఘవేంద్రరావు గారికి షో వేశారు సార్, ఆ రోజు నాకైతే ప్యాక్ అయింది సార్. ఐ వాజ్ స్వెట్టింగ్ ఇన్ మై ప్యాంట్స్ అండ్ షర్ట్స్ సార్, నా వల్ల కాలేదు. తర్వాత పలువురికి షో వేయటం జరిగింది. బట్ ఐ వాజ్ లైక్ సార్, రాఘవేంద్రరావు గారికి ఎందుకు అని షో అయిన తర్వాత అడిగాను. హీ సెడ్, నాన్న మీరు అప్రోచ్ అయినటువంటి విధానం వెరీ న్యూ ఏజ్ అండ్ జెన్జీ, కానీ స్ట్రక్చరల్లీ వేర్ ఇస్ ఇట్ స్టాండింగ్, వీ హ్యావ్ టు టెస్ట్ ఇట్ అని చెప్పి ద లెజెండరీ రాఘవేంద్రరావు గారిని తీసుకొచ్చి, ఇట్స్ అ ప్రివిలేజ్ టు అస్. రాఘవేంద్రరావు గారికి కూడా థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ సచ్ టైం. ఒక 3 గంటలు మాతో టైం స్పెండ్ చేశారు ఆ రోజున వచ్చి. ఎడిట్ రూమ్లో కూర్చుని చూసి హీ లవ్డ్ ఇట్. మ్యూజిక్ని చాలా బాగా అప్రిషియేట్ చేశారు, మా అందరి పర్ఫార్మెన్సెస్ని అప్రిషియేట్ చేశారు. అండ్ యా, అలా కొనసాగుతూ వచ్చింది. బట్ ఐ స్టిల్ హ్యావ్ అ పిక్చర్ విత్ సురేష్ బాబు గారు ద డే ఐ మెట్ సార్. పెళ్లి చూపులు సక్సెస్ మీట్ సార్, ఇదే స్టేజ్ మీద ఉన్నాం సార్. నేను ఆ లాస్ట్లో కూర్చుని ఉన్నాను సార్. నా పక్కన రీతు వర్మ కూర్చుని ఉన్నారు, తన పక్కన తరుణ్ భాస్కర్, మీరు, ఇటు పక్క విజయ్ దేవరకొండ, ప్రియదర్శన్ ఆల్. ఆ రోజు ఐ మేనిఫెస్టెడ్ సార్, ఒక రోజున నా సినిమా సురేష్ బాబు గారితో ఇదే స్టేజ్ మీద చేయాలని. ఐ లవ్ యూ సార్,
థ్యాంక్ యూ సార్, యూ మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ సార్. 19 years అని చెప్పి మొన్న నేను ఎమోషనల్ అయ్యాను. చాలామంది దానికి కనెక్ట్ అయ్యి అన్న మీకోసం నేను ఉన్నాను, మీకోసం మేము ఉన్నాము అని చెప్పి అన్నలు అక్కలు అందరూ నాకు మెసేజెస్ చేస్తున్నారు. ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ. దీని అన్నిటికీ ఈ 19 ఏళ్ళ 1 year + 1 year + 1 year ఇలా 1+1+1+ 19 years వేసుకుంటే ఈక్వల్స్ టు సురేష్ బాబు గారు వచ్చి దానికి ఆన్సర్ పెట్టి టిక్కు కొట్టారు. థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ సార్, ఐ ఓవ్ ఇట్ టు యూ సార్ ఫర్ ఎవర్. నేను కెరీర్లో ఎంత ముందుకు వెళ్తానో ఏంటో అని దేవుడి దయ సార్. ఎంత ముందుకు వెళ్ళినా వెళ్ళకపోయినా మీరు యూ విల్ ఆల్వేస్ బీ స్పెషల్ సార్. నాట్ జస్ట్ అస్ బట్ హీస్ హెల్ప్డ్ మేడ్ హీరోస్ లాట్ ఆఫ్ దెమ్. నాని అన్న, అష్టాచమ్మ ఇక్కడ నుంచి బయటకు వచ్చినటువంటి సినిమా సూపర్ హిట్ కొట్టారు. రాజ్ తరుణ్కి కూడా చేసినప్పుడు సురేష్ సార్ వాజ్ దేర్. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు మేము పెళ్లి చూపులు చేసాం, విజయ్ దేవరకొండ, రీతు వర్మ, తరుణ్ భాస్కర్, ఈ నగరానికి ఏమైంది, ఇలా కేర్ ఆఫ్ కంచర్పాలెం, సురేష్ ప్రొడక్షన్స్ ఇదే సంస్థ నుంచి బయటికి వచ్చింది. ఇలా ఎంతోమంది వాళ్ళకి ఐడెంటిఫికేషన్ లేని సమయంలో స్క్రాచ్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి అలా పీక్లో నిల్చోబెట్టి ఆయన మాత్రం ఇలా వెనకాల నుంచి ఉంటారు. హీ డజంట్ టేక్ అ క్రెడిట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఆల్వేస్ పుషింగ్ ద యంగ్స్టర్స్. So just like ఈ నందు, వరుణ్, this whole team, they really put in an effort. అంటే సినిమాని ప్యాషనెట్గా తీయాలి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది వీళ్ళందరూ ఏంటి ఇంత రిస్క్ తీసుకుంటారు. మేము చాలా రిస్క్ చేసాం, బట్ ఆర్ లైఫ్ ఇప్పుడు చూస్తుంటే ద కైండ్ ఆఫ్ రిస్క్, ద కైండ్ ఆఫ్ థింగ్ దే పుట్ ఇన్, ఇట్స్ రియల్లీ అంటే ఒక్కోసారి హ్యాపీనెస్ ఉంటుంది, ఒక్కోసారి భయం కూడా ఉంటుంది. ద వే దే గో అబౌట్ డూయింగ్ దీస్ థింగ్స్. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ ది ఎంటైర్ టీమ్ హ్యాస్ వర్క్డ్ సో హార్డ్. చూపెట్టారు. నేను అందరికీ ఇలా రాజేంద్ర గారికి, మా ఫ్రెండ్స్కి ఎవరికే చూపెట్టేవాడిని, ఏమంటే చెప్పండి అని వాళ్ళందరూ మాటలిని చేయించి దే వర్క్డ్ హార్డ్, దే డిడ్ అ గుడ్ ప్రోడక్ట్, అ వెరీ డిఫరెంట్ ఫిలిం. అండ్ ఇప్పుడు నేను చాలా తక్కువ నేను సినిమాలు కొనను మామూలుగా. ఆ పెళ్లి చూపులు, ఆ కేర్ ఆఫ్ కంచర్పాలెం, ఈ సినిమా అంటే ఐ కుడ్ సీ అ స్పెషల్ ఎఫర్ట్ ఇన్ ద ఫిల్మ్ మేకర్స్ దేర్. దట్ స్పెషల్ ఎఫర్ట్ needs to be supported. Like this, there are a lot of people, and whoever needs to be supported, and if they have the right attitude, we are always there to help and support them. ఇప్పుడు నందువే హీరో ఆ సినిమాకి, తనే ప్రొడ్యూసరు, తనే పొద్దున్న అడిగాను ఎలా తీసారా ఈ బడ్జెట్లో అంటే, సార్ నేను పొద్దున్నే లేచి ఆ టిఫిన్ వాళ్ళన్నీ పట్టుకొచ్చి హీ డిడ్ ఎవ్రీథింగ్, పికింగ్ అప్ ది యాక్టర్స్ దగ్గర నుంచి టిఫిన్లు రెడీ లొకేషన్లో చేసుకునేదానికి. అంటే యాజ్ అన్ యాక్టర్ హీ వాజ్ డూయింగ్ ప్రొడక్షన్ మేనేజర్స్ జాబ్, ప్రొడ్యూసర్స్ జాబ్, డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. రియలీ గుడ్ మ్యాన్, రియలీ గుడ్. అండ్ దెన్ మేకింగ్ అ ఫిల్మ్, అండ్ దెన్ ఆ సినిమా చూస్తే బాగా తీశారు. ఇట్స్ నాట్ దట్ దే కాంప్రమైజ్డ్ ఎనీవేర్, దే మేడ్ వాట్ దే వాంటెడ్. దట్ ఫ్రెండ్ ఆల్సో రియలీ డిడ్. ఏంటి కొంచెం వెయిట్ తగ్గిపోయావు కొంచెం. దే ఆల్ డిడ్ very very real film, and I wish them all the best. All of you, your music is good, Sai. Edit, Pratik, nice. Yeah, all the best, Amma. All the best. Sound, yeah. See, look at the detail. మా సినిమాలకు సౌండ్ డిజైనర్స్ ఉంటారు, మేమే చేసేసుకుంటాం. వీళ్ళు సౌండ్ డిజైనర్లు పెట్టారు అందరూ. డామ్ గుడ్. సో ఇట్స్ రియలీ నైస్ అమ్మ. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. మీరు వాళ్ళని సపోర్ట్ చేస్తే దెల్ బి అనదర్ new film production house, a new actor. He's already not a new actor, but a successful team coming into town. All the best to him.